గత కొద్ది రోజులుగా ఉల్లి ధర అయితే పెరుగుతూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అయితే ఉల్లి ఎగుమతిపై అయితే సుంకాన్ని ఎత్తివేయడంతో అయితే ఉల్లి ధర పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి 60-70 రూపాయలు అయితే పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పలు సంస్థల ద్వారా అయితే తక్కువ ధరకే ఉల్లినైతే విక్రయిస్తుంది. మనం చూసుకోవచ్చు. నాఫెడ్ ఆధ్వర్యంలో అయితే ఉల్లిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్రం బఫర్ స్టాక్‌ను విడుదల చేస్తూ నాఫెడ్ ద్వారా అయితే ప్రజలకు ఉల్లిపాయలను తక్కువ ధరకే అందించే ఒక ఉద్దేశంతో అయితే ముందుకొచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది భరత్ నగర్ మార్కెట్ వద్ద అయితే ఇక్కడ నాఫెడ్ ఆధ్వర్యంలో అయితే ఉల్లిని విక్రయిస్తున్నారు. కేవలం 35 రూపాయలకు మాత్రమే ఇక్కడ ఉల్లి అయితే విక్రయిస్తున్నాం. మనం చూసుకోవచ్చు. బయట 60-70 రూపాయలు పలుకుతున్న ఉల్లి అయితే ఇక్కడ కేవలం 35 రూపాయలకి అందిస్తున్నట్లయితే నాఫెడ్ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది వెహికల్స్ వచ్చేసి నాఫెడ్కి సంబంధించిన వెహికల్స్ అయితే కుకట్పల్లి అలాగే భరత్ నగర్ పలు రైతు బజార్ల వద్ద అలాగే పలు మార్కెట్ల వద్ద కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది అయితే ఆనియన్ అంటే ఉల్లిగడ్డ కొనుగోలు చేయడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు. సో ఎందుకంటే బయట 60-70 ఉన్న ఉల్లిగడ్డ అయితే ఇక్కడ కేవలం 35 రూపాయలకి అందించడం అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కేజీ ప్యాకెట్లు అయితే చేసి అయితే అమ్ముతున్నారు. ఒక్కరికి మాత్రం 1 కేజీ మాత్రం ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఆనియన్ కొనుగోలు చేయాలంటే వాళ్ళ పేరు అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉండాలని చెప్పేసి అయితే వీరు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. కేజీ అయితే ఇక్కడ మన సామాన్యులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అయితే నాఫెడ్ ద్వారా అయితే ఉల్లిగడ్డలను అయితే అందిస్తుంది. మనం చూసుకోవచ్చు. స్పష్టంగా కనిపిస్తుంది. సో మీకు కూడా 35 రూపాయలకే కేజీ ఆనియన్ కావాలంటే మీ మార్కెట్ వద్ద నాఫెడ్ ఆధ్వర్యంలో అయితే మొబైల్ వ్యాన్స్ ఉంటాయి. లైక్ ట్రాలీ ఆటో కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, టాటా ఏసీ కావచ్చు, వాటి ద్వారా అయితే ప్రజలకైతే కేజీ ఉల్లిని అయితే విక్రయిస్తున్నారు. మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏంటంటే మన పేరు అలాగే ఫోన్ నెంబర్ చెప్తే ఒకరికి 1 కేజీ మాత్రమే ఇస్తున్నారని చెప్పేసి అయితే చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఈ ఆనియన్స్ గురించి అంటే ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి ఇంకా ఏంటి అని చెప్పేసి మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. ఇక్కడ చెప్పండి సార్. ఇక్కడ మనకు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? ఎర్రగడ్డ, భరత్ నగర్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు, మియాపూరు అప్ టు చందానగర్ వరకు ఇప్పటి వరకు అయితే అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి 1 కేజీ 35 రూపాయల చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరు 1 కిలో ఒక కవర్లో వస్తుంది. 1 కిలో ఒక్కొక్కళ్ళకి అందిస్తున్నారు. వాళ్ళ ఫోన్ నెంబరు, అడ్రస్, వాళ్ళ పేరు చెప్తే 1 కిలో నాఫెడ్ ద్వారా సప్లై చేస్తున్నారు. ఎప్పటి వరకు ఇవి ఉంటాయి? ఎప్పటి వరకు మనకు ఇప్పుడు ఎప్పటి వరకు అని మనం చెప్పలేము. స్టాక్ బఫర్ స్టాక్ వచ్చిన తీరుగా మీరు ఇక్కడ విక్రయిస్తారు? బఫర్ స్టాక్ వచ్చినంత వరకు మేము విక్రయిస్తాము. వాళ్ళు ఎప్పటి వరకు మమ్మల్ని సప్లై చేయమంటే మేము సప్లై చేస్తుంటాం అన్నట్టు. అట్లా అన్నట్టు. సార్ మనకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు సప్లై చేస్తున్నారు? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాఫిడ్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. 1 కిలో 35 రూపాయల చొప్పున వాళ్ళు సప్లై చేయమని పబ్లిక్కి అందజేయమని చెప్పారు. ఒక్కొక్కళ్ళకి 1 కిలో ప్యాకెట్ అందజేయమని చెప్పారు. ఇది నాఫిడ్ ద్వారా వస్తుంది. నాఫిడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాఫిడ్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది అన్నమాట. చూసారు కదా, 35 రూపాయలకి కేజీ ఆనియన్ అయితే అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ఆధ్వర్యంలో అయితే కేజీ 35 రూపాయలకు మాత్రమే ప్రజలకు అయితే అందుబాటులోకి తెచ్చింది. బయట 60-70 ఉన్న ఉల్లి సగానికి తగ్గించి అయితే 35 రూపాయలకైతే ఇక్కడ విక్రయిస్తున్నారు. మీకు కూడా కావాలనుకుంటే రైతు బజార్ల వద్ద కావచ్చు, అలాగే మార్కెట్ అంటే కూరగాయల మార్కెట్ల వద్ద కావచ్చు, నాఫెడ్కి సంబంధించి వెహికల్స్ అయితే ఉంటాయి. అందులో మీకు కేజీ 35 రూపాయలకే ఉల్లిగడ్డలు అయితే విక్రయిస్తారు. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. కానీ ఒక్కరికి 1 కేజీ మాత్రమే ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వంటి తెలుగు, హైదరాబాద్.